లివర్ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. శరీరంలోని విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా రకరకాల పనులను చేస్తుంది. ముఖ్యంగా ఆహారం జీర్ణం చేసుకోవడం, అందులోనూ ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణం కావడానికి లివర్ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే శరీరానికి అవసరమైన ఐరన్, రాగి, విటమిన్లు వంటి వాటిని నిల్వ చేసుకుంటుంది. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది దాదాపుగా 500 రకాల పనులను చేస్తుంది. శరీరంలోని ప్రతి భాగం సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన పోషకాలు లభించేలా చేయడం, ఆహారాన్ని జీర్ణం చేసి అందులోని విటమిన్లు, న్యూట్రియన్లను శరీరానికి అందించడం, వ్యర్థాలను బయటకు పంపించడం, రోగనిరోధక శక్తి పెంచడం, జీవక్రియకు తోడ్పడడం, పోషకాల సరఫరాతో పాటు నిల్వ చేయడం వంటి అనేక పనుల్లో లివర్దే ముఖ్య పాత్ర. అంతేకాదు, కాలియం ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్లను కూడా తయారు చేస్తుంది. ఇలాంటి ముఖ్యమైన అవయవాన్ని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దానివల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందుకే లివర్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా లివర్ను డీటాక్స్ చేయడం చాలా అవసరం. అంటే లివర్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయనేది నిపుణుల మాట. అయితే అసలు లివర్లో టాక్సిన్స్ ఎలా పేరుకుంటాయి? దానిని డీటాక్స్ చేయడం ఎలా? దానికోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటి? ఏ నియమాలు పాటించాలి? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం తినే ప్రతి ఆహార పదార్థంలోనూ ఎంతో కొంత టాక్సిన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆల్కహాల్, మాంసాహారాల్లో టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటినన్నిటినీ లివర్ ప్రాసెస్ చేసి శరీరం బయటకు పంపిస్తుంది. అయితే అలా పంపించేటప్పుడు కొంత శాతం లివర్లోనే మిగిలిపోతాయి. ఇవి కాలక్రమంలో లివర్పై దుష్ప్రభావం చూపించి లివర్ను డ్యామేజ్ చేయడం మొదలు పెడతాయి. ఇది అలాగే కొనసాగితే లివర్ ఇన్ఫెక్షన్కు గురై చెడిపోతుంది. ఇక లివర్ను డీటాక్సిన్ చేయడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే లైటర్ ఫుడ్ తీసుకోవడం వల్ల లివర్ని సులభంగా డీటాక్స్ చేయవచ్చు. అలాంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ని బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. తరచుగా గోధుమ గడ్డి జ్యూస్ తీసుకుంటే లివర్ పని ఈజీ అవుతుంది. లివర్ పై పడే భారాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. మీరు లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గోధుమ గడ్డి జ్యూస్ తాగితే చాలా మేలు. బీట్రూట్లో బీటాలైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్ ఇన్ఫ్లమేషన్, లివర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. బీట్రూట్ తీసుకుంటే శరీరంలో డీటాక్స్ ఎంజైమ్స్ పెరుగుతాయి. ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిని పెంచే రెస్వెరాట్రాల్ ఉంటుంది. గ్రేప్ జ్యూస్ తరచుగా తాగితే లివర్ ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షిస్తుంది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే లివర్ హెల్దీగా ఉంటుంది. ఈ డైట్లో పాలకూర, మెంతికూర, క్యాబేజీ, బ్రోక్లీ వంటివి చేర్చుకుంటే మీ లివర్కు మేలు. వాల్నట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్లో ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మెండుగా ఉంటాయి. వీటితో పాటు పాలిఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వాల్నట్స్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవే కాకుండా సి విటమిన్ ఉండే పండ్లు, క్యారెట్, క్యాబేజ్, అవకాడో వంటివి కూడా లివర్ను డీటాక్స్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. చూశారు కదా, ఇక ఆలస్యం ఎందుకు? మీ లివర్ని డీటాక్స్ చేయడం మొదలు పెట్టండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ మొబైల్లో వే2న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.